ప్రైజ్ ది లార్డ్. ముందుగా దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఈరోజు మీతో మాట్లాడబోయే అంశము మార్గము. మరి ఈ యొక్క అంశము గురించి పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాలను పరిశీలించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటో తెలుసా? నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రాలేడు అని. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మార్గము కోసము. మన మార్గము ఎలా ఉండబోతుంది? ఆయన ఇచ్చే మార్గం ఏమిటి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? దేవాది దేవుడు మనకి ఇద్దాము అని అనుకుంటున్న ఆ మార్గం, నడిపించాలి అనుకుంటున్న మార్గం ఏంటో తెలుసా? పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గము, ఆయన సిద్ధపరుస్తున్న మార్గము. మీకు ఇంకా వివరంగా చెప్తాను, వినండి. ముందుగా ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ లోకానుసారమైన తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనము ఎలాంటి ఈవుల్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాము. అవునా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. నేనైతే నా బిడ్డల కొరకు ఏ విధంగా ఆలోచిస్తానంటే, ఒక మంచి మార్గంలో వారిని నడిపించాలి. ఈ లోకంలో చెడు నుంచి విడిపించబడి చెడులోనికి వెళ్ళకుండా ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఒక ఉన్నతమైన స్థాయిలో నా బిడ్డలు ఉండాలి. శ్రేష్టమైన ఈవులను సంపాదించుకోవాలి. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. మంచి నడవడికతో వారు ఉండాలి అని చెప్పి మనము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అది నేను మాత్రమే కాదు కానీ ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఈ విధంగా మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు. వారు ఒకవేళ చెడు నడత నడిచినప్పుడు మనం ఏమనుకుంటాం? నానా, ఇది మంచిది కాదు, ఇలా వెళ్ళొద్దు, ఈ విధంగా నువ్వు సరిచేసుకో అని చెప్పి మనం వారికి ఒక మంచి మార్గాన్ని అయితే చూపిస్తూ ఉంటాం తల్లిదండ్రులుగా. అయితే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు ఎంతో ఉన్నతమైన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పరలోక సంబంధమైన తండ్రి, పరలోక తండ్రి, మనందరికీ తండ్రి, ఈ లోకంలో ఉన్న వారందరికీ తండ్రి, ఆయన మన కొరకు ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన వాటిని నన్ను ఇవ్వాలని మన కొరకు అనుకుంటారు చెప్పండి. ఒక విషయం ఏంటంటే, ఆయన మనకి ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. అది ఏ మార్గం తెలుసా? అది ఎక్కడికి మనల్ని తీసుకెళ్తుంది తెలుసా? పరలోకానికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు ఒక 2 ప్రశ్నలు. ప్రతి మనిషి వ్యక్తిగత జీవితంలో ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి తెలుసా? మనం చనిపోతే పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా అని ఒక చిన్న ప్రశ్న. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మంచి చేస్తే కొంచెంమంది చెప్తూ ఉంటారు, మంచి చేస్తే పరలోకానికి వెళ్తాము, చెడు చేస్తే నరకానికి వెళ్తాము, మంచి చాలు. కానీ ఈ విధంగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మంచి ధనవంతుడు ఉన్నారు. ఆ ధనవంతుడు బాగా డబ్బు సంపాదించారు. ఏ విధంగా సంపాదించారు అనేది నేను తర్వాత చెప్తాను. అయితే ఆయన ఆ సంపాదించిన దాంట్లో కొంచెం తీసి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ఆయన సంపాదించింది కూడా ఎలా సంపాదించారు తెలుసా? అక్రమమైన ధోరణిలో సంపాదించారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక అక్రమమైన మార్గంలో కొంచెం ధనం సంపాదించి ఆ ధనాన్ని మరలా పేదవారికి పంచుతున్నారు. అయితే ఇది తెలిసిన వారైతే ఆలోచిస్తారు, ఈ వ్యక్తి మంచిగా ఉన్నారా, చెడ్డగా ఉన్నారా అన్నప్పుడు ఒక ప్రశ్న. అక్రమమైన మార్గం ఎంచుకున్నప్పుడు చెడ్డవారి తరహాలో మనం అనుకుంటాము. అదే అందరికీ సేవ చేస్తున్నారు కాబట్టి మంచివారి తరహాలో మనం అనుకుంటాం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషిని మనము ప్రత్యక్షంగా చూసినప్పుడు ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాం, మంచివాడు, చెడ్డవాడు అని. ఒక్కటి చెప్తున్నాను చూడండి ప్రియులారా, మనందరి జీవితాలని మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు మన బాహ్య జీవితము నలుగురికి తెలుసు, మన అంతరంగ జీవితము మనకి మాత్రమే తెలుసు, మరియు ఆ దేవాది దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేనున్నానండి, నా గురించి ఎంతోమంది ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి పద్ధతి కలది, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి పరిశీలన చేసుకున్నప్పుడు నా యొక్క జీవితము నా భర్తకి, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకి ఎవ్వరికీ పూర్తిగా తెలీదు. నాకు మాత్రము
మరియు దేవాది దేవునికి మాత్రమే తెలుసును. మన బాహ్య జీవితం అందరికీ తెలుసు. పైకి మనం మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారు, వీళ్ళు ఎలాంటి వారు అని. కానీ మన అంతరంగ జీవితం మనకి దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మాత్రమే తెలుసు నీ హృదయం ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ చెడు ఆలోచన నీలో ఉంది, ఏ చెడు తలంపు నీలో ఉంది అనేది దేవునికి నీకు మాత్రమే తెలుసు. ఎంత సొంత భార్యాభర్తలైనా, ఎంత సొంత బిడ్డలైనా, తల్లిదండ్రులైనా వారెవ్వరూ పసిగట్టలేరు. ఎందుకంటే హృదయంలో నువ్వు ఆలోచించే ఆలోచన నీకు దేవునికి మాత్రమే తెలుసు. దీన్ని బట్టి చూస్తే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు ఎవ్వరు మనము చెప్పలేము. అయితే నేను ఈ విధంగా అడుగుచున్నాను, ఈ రోజు నాడు ఎవరు పూర్తిగా నీతిమంతులై కనబడతారు? అది హృదయంలో పరిశీలన చేసుకున్నప్పుడు నీకు నువ్వు పరిశీలన చేసుకో, నాకు నేను పరిశీలన చేసుకుంటాను. ఎవరికి వారు ఈ లోకస్తులందరూ పరిశీలన చేసుకుందాం ఒకసారి. నువ్వు నేను ఈ రోజున నీతిమంతులమా? ఒక అబద్ధం కూడా లేకుండా అందరినీ ఒకే రకంగా నిన్ను వలె నువ్వు నిన్నెంతగా ప్రేమించుకుంటున్నావో ఆ విధంగా నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? అబద్ధం ఆడకుండా ఒకరోజు గడుస్తుందా? నీ హృదయంలో చెడు తలంపులు లేవా? లోకాశలు లేవా? ధనాశ లేదా? ఎదుటివారిని చూసి నువ్వు కుళ్ళిపోవట్లేదా? ఎదుటివారు ఈ విధంగా ఉన్నారు, నేను ఈ విధంగా లేదని చెప్పి వ్యత్యాసపడట్లేదా? నీ హృదయము అంతా మంచిగానే ఉందా? ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఇవన్నిటిలో ఏ ఒక్కటున్నా మనము నీతివంతులం కాదు కదా. మరి ఈ రోజు నాడు ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు మన ప్రశ్న వేసుకున్నప్పుడు ఎవ్వరూ నీతిమంతులం కాదు, అందరూ కూడా పాపులమే. అయితే మరి ఈ పాపం ఎలా పోతుంది? ఈ పాపానికి పరిష్కారం ఎలాగా? మరి ఇలా పాపంగా అంటే మనం పరలోకానికి ఎలా చేరుతాము అనే ఒక ప్రశ్న మొదలవుతుంది ఇప్పుడు. అవును కదా. ఇప్పుడు ఆలోచిద్దాము. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, పరలోకానికి నేను తీసుకెళ్తానమ్మా, మార్గం నేను వేస్తానమ్మా, నా మార్గాన్ని మీరు తెలుసుకోండమ్మా అని చెప్పి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా నువ్వెక్కడ తిన్నని మార్గంలో కాక వంకర మార్గంలోకి వెళ్తావో, నువ్వెక్కడ పరలోకానికి కాకుండా దూరం అయిపోతావో, దేవుని రాజ్యానికి చేరాలి అని చెప్పి దేవాది దేవుడు ఆశపడుచు ఉన్నాడు. ఎలా తెలుసా? నా పాపముల కొరకు, నువ్వు చేసిన పాపముల కొరకు, నీ హృదయంలో దాగున్న ఎవ్వరికీ తెలియని ఆ యొక్క అంతరంగ స్థితి, ఆ చీకటి కోణాలు, అవన్నిటి కొరకు కూడా దేవుడు ఈరోజు నాడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించి ఇదిగో మీ అందరి దోషాలను నేను తీసివేస్తాను, మీ అందరి పాపాలను నేను తీసివేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? ఒప్పుకోండి చాలు. ఇదిగో తండ్రి, నేను ఈ పాపం చేశాను, నిజమే నేను అబద్ధం ఆడాను, నేను ఇగో దొంగ చూపులు చూశాను, ఇదిగో ఈ మోహపు చూపులు నాలో ఉన్నాయి, ఇదిగో ఈ లోకానుసారమైన ఆశలు నాలో ఉన్నాయి, ఇదిగో ధనాపేక్ష నాలో ఉంది, ఇదిగో ఎదుటివారిని చూసి నేను సహించలేని వారు లేని తనంలో ఉన్నాను. ఇటువంటి అన్ని పాపములను నువ్వు అందరి దగ్గర ఒప్పుకోవసరం లేదు. నీ పాపములను, నీ హృదయాన్ని ఎరిగిన నీ తండ్రి దగ్గర మాత్రము నువ్వు ఒప్పుకుంటే సరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమైందా? ఎవ్వరికీ తెలియని పాపం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆ దేవుని దగ్గర, ఆ దేవాది దేవుని దగ్గర, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించండి అని చెప్పి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనందరి కొరకు ఎప్పుడో ఈ లోకానికి కుమారునిగా తన సర్వ మహిమలు విడిచి ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు అది శ్రేష్టమైన రక్తాన్ని, అంటే పాపము లేని రక్తాన్ని ఆయన మాత్రమే మన కొరకు బలియాగముగా అర్పించి సిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన రక్తపు బొట్టును మన కొరకు చివరి వరకు కార్చి ఇదిగో ఇప్పుడు మనకి ఒక మార్గాన్ని వేశారు. ఇప్పుడు మీకు అర్థమైన మార్గం దేనివల్ల వేశారు? ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తముతో మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గాన్ని, ఒక వంతెనని, ఒక నిచ్చెనని ఏర్పాటు చేశారు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, మీకు కూడా పరలోకానికి రావడానికి వీలును దేవుడు అనుగ్రహించు. ఏ విధంగా అది? ఆయన్ని ఆశ్రయించటం ద్వారా, ఆయన్ని ఒప్పుకొనటం ద్వారా, ఆయన యందు మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా.
చాలా, చాలా పెద్ద మన యొక్క పాపాలకి చాలా ఆయన చేసిన పరిహారము వల్ల మనకి చాలా తేలికగా ఆయన సన్నిధిని, ఆయన పరిశుద్ధాలయంను, ఆయన పరలోకమును చేరటానికి ఒక మార్గము మనకి ఏర్పాటైంది. ఇప్పుడు మీకందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఇంకా నాకు చెప్పడానికి వీలున్నంత వరకు ఇంకా మంచిగా మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈరోజైతే ఒకే ఒక్క మాటలో నేను చెప్పాలనుకుంటున్నాను మరలా మీకు. ఆయన మార్గము ఏ విధమైన మార్గం తెలుసా? పాపంలో, శాపంలో ఉన్న మమ్మల్ని అందరినీ ఆయన రక్తముతో, ఆయన ప్రాణమును బలియాగంగా సిలువలో అర్పించి, మనందరి కొరకు రక్తము కార్చి, పరలోకానికి ఒక మార్గమును సిద్ధపరిచారు. ఎలా తెలుసా? ఒక్కసారి నా పాపములను ఒప్పుకొని, తండ్రి అవును, నా యొక్క అంతరంగ పురుషుడు, నా అంతరంగ జీవితం మీకు మాత్రమే తెలిసిన తండ్రి, నాకు మీకు మాత్రమే తెలిసిన ఈ యొక్క పాపాన్ని, ఈ యొక్క చీకటి బ్రతుకుని, ఈ యొక్క తప్పును నేను విడిచిపెట్టేసి, తండ్రి ఇప్పటి నుంచి నేను మంచిగా నీతిమంతుల లెక్కలో ఉండాలని ఆశపడుచున్నాను. పరలోకానికి రావాలని ఆశపడుచున్నాను. మీ చేయి పట్టుకోవాలని ఆశపడుచున్నాను తండ్రి. నేను నమ్ముచున్నాను మీరు గొప్ప దేవుడు, ఏకైక దేవుడు. నేను విడిచిపెడుతున్నానని తండ్రిని ఒక్కసారి అడుగు. తండ్రి నేను రక్షిస్తారు. ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరిస్తారు. ఆయన ప్రాణము విమోచించి నీ యొక్క పాపముల నుంచి విమోచన కలిగేలా చేస్తారు. నిన్ను పరలోకానికి ఆయన చేత తీసుకొని వెళ్తారు. నీ యొక్క చివరి దశలో అంటే నువ్వు చనిపోతావు అన్న భయపడవు. ఎందుకు తెలుసా? ఇక్కడుంటే నా కుటుంబంతో నేను ఇక్కడ ఉంటాను. ఒకవేళ చనిపోతే ఈరోజు నేను రక్షింపబడ్డాను కాబట్టి నిత్య రాజ్యంలో పరదైస్లో దేవునితో పాటు ఉంటాను. నా కుటుంబం ఒకానొక రోజున అక్కడికి వస్తుంది కాబట్టి నేను అక్కడ కలుస్తాను అన్న గొప్ప నిశ్చయితతో ఉంటావు. ఇప్పుడు ఆలోచించుకో ఒకసారి. ఆ మార్గాన్ని విడిచిపెడతావా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ. ఆయన యొక్క మార్గము మన కొరకు ఏర్పాటు చేశారు. ఎంతో కష్టపడితే కానీ అసలు మనం కష్టపడినా మనం సంపాదించలేని మార్గము, ఒక శ్రేష్టమైన మార్గం. ఈ లోకంలో మనం ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతాము, గట్టిగా ఒక 150 సంవత్సరాలు బ్రతుకుతాము బ్రతికితే, ఆశ్చర్యమే. అటువంటి బ్రతుకు మనం ఎంతో ఆలోచిస్తాం, ఇలా బ్రతకాలి, ఇలా శ్రేష్టంగా బ్రతకాలి, ఉన్న కొన్ని రోజులైనా ఎంతో మంచిగా ఉండాలని. మరి మనము నిత్యరాజ్యము, చావు లేదు అక్కడ, బ్రతుకుతూనే ఉంటాము. దేవునితో మనము నిత్యము జీవిస్తూనే ఉంటాము. చావే లేదక్కడ. మరి అటువంటి రాజ్యంలో మనం ఎలా ఉండాలని ఆశపడతాం చెప్పండి? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిజంగా ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని, మీ యొక్క హృదయాల్లో, మీ తలంపుల్లో కార్యం జరగాలని అదే దేవాది దేవుణ్ణి నేను కోరుకుంటూ ఈ చిన్న భాగాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతూ వస్తున్నాను.